సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. పరిచర్యను తుదముర్తిల్చుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్యను తుదముర్తిల్చుటే నా నియమమాయనే. సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరితును, ఏమని వివరితును. ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరితును, ఏమని వివరితును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరితును, ఏమని వివరితును. ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరితును, ఏమని వివరితును. నేనెందుకని నీ సొత్తుగా
కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరితును ఏమని వివరితును. ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరితును ఏమని వివరితును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే. నా వేదనలలో జనించనే నీ కృపాదరణ. నా వేదనలలో జనించనే. జరగండి కొంచెం జరగండి. తండ్రి గారు చూడాలి వాళ్ళని. రమ్మడుతున్నాడమ్మా యేసయ్యా త్వరలో రానయ్యో
ఇవాళ నా పాట. అందరూ జరగాలి. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, మనలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, మనలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. ఏలో ఏలో ఎన్నియలో, హల్లెలూయా హల్లెలూయా. ఏలో ఏలో ఎన్నియలో, హల్లెలూయా హల్లెలూయా. నాడమ్మా యేసయ్యా, మనలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. నాడమ్మా యేసయ్యా, మనలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. సాధువైన గొర్రె పిల్లకి మన యేసు స్వామికి పాపలేకమ్మా. స్తుతి స్తోత్రం చెల్లింతుము, గానందకారము. త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. ఏలో ఏలో మేఘమునే తన వాహనంబుగా, దూతలనే తన కడబుల శబ్దము మ్రోగుచుండగానే, ప్రతి నేత్రము చూచుచుండగానే, శబ్దము మ్రోగుచుండగానే, ప్రతి నేత్రము చూచుచుండగానే.
నేత్రముగా కడబుర శబ్దము మోగుతుండగానే ప్రతి నేత్రము చూచుచుండగానే కడబుర శబ్దము మోగుతుండగానే నాడమ్మ యేసయ్యా త్వరలో రానయ్యున్నాడమ్మ మెస్సయ్యా. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను ప్రభువు దిగివచ్చును. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను ప్రభువు దిగివచ్చును. కీర్తులంతులు మొదట లేదురండి, ఆపై సజీవులైన మనము లేదుమండి. క్రీస్తులంతులు మొదట లేదురండి, ఆపై సజీవులైన మనము లేదుమండి. రమ్మను చిన్నాడమ్మా యేసయ్యా. మహాభారత వహించిన గవర్నర్ అధ్యక్ష కిషన్ రెడ్డి గారు, ది రైట్ ప్రెసిడెంట్ డాక్టర్ కె పద్మారావు అధ్యక్షుడు వారి గవర్నర్ అధ్యక్ష మండలి సత్తుపల్లి గ్రూప్ సత్తుపల్లి బాస్కెట్ దేవాలయం సమయంలో దేవుడి ఈ కీర్తి దర్శనం చేసిన దక్షిణ భారత సభ్యులమైన మేము ఏక దేవుని పేరును ఆరాధించిన సంఘ చట్ట కార్యక్రమాలలో జరుడైన ఆరాధనలు జరుగుతూ సంస్కారం ఆచరించుకున్నాం. అతి చెప్పులని మనం చేస్తున్నాం. చర్చిగా ఈ దేవాలయం యొక్క పేరై ముందువరకు కోరుతున్నాం. ఉత్తర దక్షిణము 34 అడుగులుగా మొత్తం స్లాబ్ లెవెల్ 547 గజాలు 4922 అడుగులుగా అందరి వస్తువులను దక్షిణ భారత సంఘ ట్రస్ట్ అసోసియేషన్ వారికి అప్పగించున్నాం. శ్రీమతి వి నిర్మల ఒక్క నిమిషం కొంచెం ముందుకు వెళ్ళండి, కొంచెం ముందుకు వెళ్ళండి, బయట వెళ్ళిపోండి, మీరు రండి. ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేయకముందు ఈ పత్రిక 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదవగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 6 వచనం చదువుతున్నాం. ఇందువలన పరలోక సంబంధమైన తీర్పులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం మొక్కుకొని ఉండడానికి అపోస్తలులు ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచిది. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును. సమస్తము కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతిలో సాక్షాత్తుగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ప్రార్థన చేస్తాం. మా జీవితములకు మరి యొక్క నూతన దినమును ప్రసాదించి డోర్నకల్ అధ్యక్ష మండలంలో సత్తుపల్లి గ్రూప్ చర్చ్ కౌన్సిల్లో ముఖ్యంగా సత్తుపల్లి పట్టణంలో
సిఎస్ఐ సెయింట్ జేమ్స్ చర్చ్ నూతనమైన ఆలయమును నిర్మించి మీ నామములో ప్రతిష్ఠ చేసి మేము ఇందులో ప్రవేశించబోతుండగా కేవలం మీ సన్నిధి మాతో ఉంచండి. మీ దూతల సమూహమును ఈ స్థలములో ఉంచి ఆరాధన ద్వారా మీరు మహిమ పొంది కూడి వచ్చిన స్థానిక సంఘం అయా ప్యాస్టేట్ చైర్మన్, సెక్రటరీ, ట్రెజరర్, కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి డోర్నకల్ డయాసిసన్ సెక్రటరీ, ట్రెజరర్ నైనా స్త్రీల మైత్రి సెక్రటరీ మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మహిమ మీరు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ఈ ఆలయమును ప్రతిష్ఠించుచు ఉన్నాను. Church of Sub-Senior Diocese of Jonakal, Sattupalli Group Church Council, Sattupalli Pastor to the Glory of God, the CSS St. James Church, Sattupalli Ward, dedicated by the Right Reverend Dr. K. Padmarao Tandigaru, Bishop in Jonakal on Monday, the 2nd September 2024. The tablet was unveiled by Right Reverend Vijaya Padmarao Tandigaru, President Dyson WF and CSI Telugu Regional, in the blessed presence of Reverend IHRP Mohan Rao, Dyson Secretary, Mr. G. Prabhakar Rao, Dyson Treasurer, Mr. Vemu Krishna, Group Secretary, Mr. J. K. Jairaj, Pastor Treasurer, Mr. P.J. Sundar Rao, Pastor Secretary, Reverend G. George Clement, Group and Pastor Chairman, Mr. Vemu Ratnakar Rao, Construction Convener. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా.
సిద్ధపరచని ప్రత్యేకపరచున్నానని తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ పేరిట ప్రకటించున్నాను. ఆయనకే యుగయుగములకు మహిమ, ఘనత, రాజ్యము, శక్తి కలుగునుగాక. అలాగే నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 27వ కీర్తన కలిసి పాడదాం. సంతోషకరమైనటువంటి దినము. మన ప్రియతమ గవర్నకల్ అధ్యక్ష మండల పీఠాధిపతులు శ్రీ రైట్ రెవరెండ్ డాక్టర్ కె పద్మారావు తండ్రి గారు, శ్రీమతి రెవరెండ్ విజయకుమారి తల్లి గారు, స్త్రీల మైత్రి అధ్యక్షురాలు మన మధ్యలో ఉండటం సంతోషము. తండ్రి గారికి తల్లి గారికి ఈ యొక్క నూతన దేవాలయం ప్రతిష్ఠించి మనల్ని సంతోషపరిచినందుకు తండ్రి గారికి తల్లి గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా గవర్నకల్ అధ్యక్ష మండల పీఠాధిపతులు గవర్నకల్ అధ్యక్ష మండల ఈ సమయంలో బైబిల్ పాఠములు చదవగా విందాం. మొదటి పాఠం చదవబడ్డం. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. మొదటి పాఠం చదివేవారు ముందుకు రావాలి. ఈ ప్రత్యేక దినములకు ఏర్పాటు చేయబడిన మొదటి బైబిల్ పాఠంగా మొదటి గ్రంథము 8వ అధ్యాయము 22 నుంచి 30 వచనం వరకు దేవుని వాక్యం గ్రంథము. మొదటి కాదుల గ్రంథము 8వ అధ్యాయము 22 నుంచి 30 వచనం వరకు. అంతకంటే ముఖ్యంగా I would like to all congregation congratulate you. నేను ముఖ్యంగా మరి ప్రభు యేసుక్రీస్తు తన జీవన కుమ్మరించి అద్భుతమైనటువంటి ఒక గొప్ప దేవాలయం కట్టుకోవడానికి మరి యూఎస్ఐ చర్చ్ సెయింట్ జాన్ చర్చ్ వారికి అవకాశం పట్టి దేవాలయం స్తోత్రాలు. మరి యొక్క ఘనమైన కార్యాన్ని మరి మనకి
ఉద్దేశించి మరి బహుమానంగా ఇవ్వడానికి మరి బిషప్ తండ్రి గారు రైట్ రేవ పద్మరావు తండ్రి గారికి మరి ప్రత్యేకమైన వందనాలు మరి తల్లి గారికి కూడా వందనాలు తెలుసు. మరి ఎంతో సమయాన్ని మరి మాకు కేటాయించి మరి బిజీ షెడ్యూల్లో కూడా మరి ఈ యొక్క డేట్ ఫిక్స్ చేశారు. మరి ప్రత్యేక వారికి గారికి సంఘటనలకు వందనాలు చెల్లిస్తున్నాను. బైబిల్ పాఠం నుంచి మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 22 నుంచి ఇశ్రాయేలు సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనెను, యెహోవా ఇశ్రాయేలుల దేవా, పైనున్న ఆకాశం అందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడెక్కడను లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచుడు నీ దాసుల విషయమై నీవు నిబంధనలను నెరవేర్చుచు కనికరం చూపుచు ఉండేవాడు ఉన్నావు. ఈ దాసులైన నా తండ్రియకు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. యెహోవా ఇశ్రాయేలుల దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడలా నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలు మీద సింహాసనాసనుడు వాడు ఉండక మారడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడును నా తండ్రి నగురు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము. ఇశ్రాయేలు దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రి అయిన దావీదుతో నీవు సెలవించిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు లోకమందు నివాసము చేయడు. మహాకాశములు సహితములను పక్షాలు నేడు కట్టించిన ఈ మందిరము ఏడాది పట్టును అయినను యెహోవా నా దేవా, నీ దాసుడైన నా ప్రార్థనలో వినోదమును ఆలకించి ఈ దినమున నీ దాసుడైన నేను చే ప్రార్థనను పెట్టు గొర్రెలను ఆలకించుము. నీ దాసుడైన నేను చే ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామమును అక్కడ ఉండునని ఏ స్థలమును వచ్చి నీవు సెలవించుతావో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు వైలింగలు తెరవని ఉందాక. మరియు నీ దాసులైన నేను నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలం తట్టు తిరిగి ప్రార్థన చేయడప్పుడల్లా నీ నివాసమైన ఆకాశమందు దిగి మా విన్నతములు అంగీకరించుము. విన్నప్పుడల్లా మనను క్షమించుము. మొదటి పాఠం సాగి సమయంలో ప్రత్యేకమైన గీతం పాడాలని ప్రేరించిన వారు దయచేసి ముందుకు రావాలని కోరుతున్నాను. ప్రత్యేక పాట పాడుతానని తెలియజేసిన వారు ముందుకు రావాలని కోరుతున్నాను. మన మధ్యలోనికి వచ్చినటువంటి అధ్యక్ష మండల 9వ అధికారులు ద రైట్ రెవరెండ్ డాక్టర్ కె పద్మరావు తండ్రి గారికి తల్లి గారికి స్థిరమైన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు ఈ ప్రత్యేకమైనటువంటి సమయానికి ఏర్పాటు చేయబడినటువంటి పత్రికా పాఠముగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచన ప్రారంభము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచన ప్రారంభము. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేస్తుని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడనూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెనకల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పనిని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఏంటిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల
వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షించబడును. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఈ మట్టుకు పత్రికా పాఠం 21వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు గల దేవుని వాక్యంను చదువుకున్నాము. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి పళ్ళలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడను అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేర్చడి వారైనను. గుడ్డివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాక ఆయన వారిని స్వస్థపరచను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయించున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేస్తుంది అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనియాకు వెళ్ళి అక్కడ బస చేశాను. ఇంతవరకు సువార్త పాఠం సార్. మన ప్రియతమ తల్లి గారు మన మధ్యలో ఉండి ఈ నూతన దేవాలయాన్ని ప్రతిష్ఠించి మనం ఆరాధనలు జరుపుకోవడానికి మనకిచ్చినందుకు తల్లి గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ మరి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి తల్లి గారు సిద్ధంగా ఉన్నారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 19వ కీర్తన పాడిన తర్వాత మన ప్రియతమ తల్లి గారు దైవ సందేశాన్ని మనకు అందిస్తారు. చూడగోరేద దేవ మందిరావరణములను చూడగోరేద అనే కీర్తన పాడిన తర్వాత మొదటి వచనము చివరి వచనం సెయింట్ జేమ్స్ చర్చ్ సత్తుపల్లి ఆలయమును ప్రతిష్ఠ చేయడానికి మీరు కృప ఇచ్చారు. దయచేసి అందరూ కూర్చోనండి. కృతజ్ఞత చెల్లిస్తున్నాం. అందరం కలిసి దేవుని స్తోత్రం చెప్పుదాం. బ్రేక్ఫాస్ట్ చేయలేదా? గట్టిగా చెప్పుదాం. ఇంకా గట్టిగా. ప్రియులారా, సత్తుపల్లి సంఘాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించి ఇంత సుందరమైన చాలా విలువైన ఆలయాన్ని నిర్మించి దేవుని ఆరాధించడానికి దేవుని కృప చూపించారు. అందుకు నేను దేవునికి మరొకసారి కృతజ్ఞత చెల్లిస్తూ డోర్నకల్ అధ్యక్ష మండల స్త్రీల మైత్రి ప్రెసిడెంట్ తల్లి గారికి, డయాసిసన్ సెక్రటరీ ట్రెజరర్ గారులకు నేను శుభములను తెలియజేస్తున్నాను. డయాసిసన్ విమెన్ ఫెలోషిప్ సెక్రటరీ, గ్రూప్ చర్చ్ కౌన్సిల్ చైర్మన్ అయ్యారు, గ్రూప్
టెరిటరీస్, ఆయా ప్రాంతాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి, ముఖ్యంగా స్థానిక సంఘాన్ని బట్టి నేను మీ అందరికీ శుభములను తెలియజేస్తూ, ఏదో ఇంతప్పుడు పాట పాడతారని ఆలోచన చేశాను. నేను అసలు ఎవరు పాడట్లే. చూద్దాం, పాడదామా? కొంచెం గట్టిగా చెప్పరాదా? ఇలా సంతోషకరమైన దినం, ఉత్సాహం